ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 1 దినవృత్తాంతాలు 22 అధ్యాయము 12 నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారం దయచేయును గాక. ఈరోజు ఆయన యొద్ద వివేకం ఉంది, తెలివి ఉంది. అది మనకి ఆయన అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వివేకము తెలివి మనకు తోడుగా ఉంటాయో మనం ఎలా అధికారం చేయాలో ఆయనే నేర్పిస్తూ ఉంటారు. నెహెమీయా గ్రంథంలోనైతే 9 అధ్యాయం 38 వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారం చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. మనకు తెలియకుండానే మన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ఉండేటువంటి స్థితులన్నిటి మీద దుష్టుడి యొక్క అధికారం పనిచేస్తూ ఉంటుంది. దానిని బట్టి చాలామంది కృంగిపోతూ ఉంటారు. కనుక ఈ దినాన్ని మనం గ్రహించాలి, దేవుని యొక్క అధికారమే గొప్పది. ఆ యొక్క అధికారము ఈరోజు మన మీద ఉందని మనం దేవుని స్తుతించాలి. ఆయన ఎటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడంటే యోబు గ్రంథం 25 అధ్యాయం 2 అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానం కలుగుచేయును. కాబట్టి అంత గొప్ప అధికారం కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క అధికారం ఎట్టుదో నువ్వు తెలుసుకోకపోతే ప్రతి విధమైన బానిసత్వం కలిగినటువంటి సన్నిధి నీ మీద పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నువ్వు బానిసత్వం చేస్తూ ఉంటావు, అలా కృంగిపోతూనే ఉంటావు. మత్తయి సువార్త 8 అధ్యాయం 9 నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసు నీ పని చేయమంటే చేయుడని ఉత్తరం ఇచ్చాను. అధికారి అయితే చెప్తున్నాడు అతను చాలా అధికారం కింద ఉన్నాడని, ఎంతోమంది సైనికులు ఉన్నారని, ఒకరిని పొమ్మంటే పోతారని, ఒకరిని రమ్మంటే వస్తారని, తనకు కలిగి ఉన్న అధికారాన్ని గురించి అతను చెప్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 9 అధ్యాయం 6 ఆయన చెప్తూ ఉన్నారు, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని పొమ్మని చెప్పాను. ఒకరిని రమ్మంటే ఒకరు రావాలి, ఒకరు పొమ్మంటే పోవాలని ఒక అధికారి చెప్తూ ఉన్నాడు. కానీ ఈయనకైతే భూమి మీద పాపాల అన్నిటినీ క్షమించేటువంటి గొప్ప అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు అధికారం దేవునిది అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన అధికారం కిందకు వస్తావో ఆయన అధికారం కింద నువ్వు ఉండేలాగా నువ్వు శ్రద్ధగా వెతకాలి. యోహాను సువార్త 10 అధ్యాయం 18 ఎవడును నా ప్రాణం తీసుకొండు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. నువ్వు ఎవరినైనా ఒక వ్యక్తిని ఆశ్రయించినప్పుడు అతని అధికారాన్ని బట్టి నువ్వు ఆశ్రయిస్తావు, అతనికి ఉండేటువంటి బలాన్ని బట్టి నువ్వు నెమ్మది పొందుకుంటావు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారము ఈ దినము నిట్లుదో నువ్వు తెలుసుకోగలగాలి. యోహాను సువార్త 19 అధ్యాయం 10 కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగవా నా అతనితో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదన్ను. ఈరోజు ఆయన యొక్క అధికారం ఎలాగుందో ఒకసారి నువ్వు పరిశీలన చేసి చూడు. కొలసీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 16 ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడును. ఈరోజు ఆయన ఎటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు నీ మీద ఉండే అధికారం దేవునిది, దుష్టునిది కాదు. కనుక నీ శరీర సంబంధమైన బలహీనత వచ్చిన, ఆర్థిక సంబంధంగా కొరతలు కలిగిన, ఇంకే విషయంలోనే నువ్వు బంధకాలని చుట్టూ ఆవరిస్తున్నా నువ్వు చెప్పు, ఇదిగో నేను దేవుని అధికారం కింద ఉన్నాను. ఈరోజు నా మీద అధికారం చేయడానికి ఆయన మాత్రమే అధికారం ఉంది. సాతాను ఇవి నా మీద పెత్తనం చేయడానికి అధికారం లేదని చెప్పు. రోమా 6 అధ్యాయం 6 ఏమనగా మనమిక మీదట పాపమునకు దాసులము కాకుండానట్లు పాపశరీర నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. నీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడి ఉంది. ఇంకా ప్రాచీన స్వభావం నీ మీద పనిచేయడానికి దానికి అధికారం లేదు. అది పెత్తనం చేయడానికి ఎంత మాత్రం కూడా ఇంకా ఒప్పుకోవడానికి కూడా అధికారం లేదు. అధికారం దేవునిది అయింది. నువ్వు అటువంటి దేవుని అధికారం కింద ఉన్నావని ఏదైనా నువ్వు గ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు అలా గ్రహిస్తావో, దాన్ని ఎదిరిస్తావో, అది నీ వద్ద నుంచి పరిగెడుతుంది. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా
ప్రతి విషయంలోనూ నాయన దుష్టుడు బానిసత్వంలో నడిపించడానికి నాయన ప్రయాసపడుతుండగా వాడే కట్లన్నిటినైనా మీరు తెంపివేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన వాడు మనుషుల హృదయాలలో కలుగు చేసే ప్రాచీన స్వభావం అంతటినీ నాయన నువ్వు సిలువ వేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ మహిమకరమైన సన్నిధి తండ్రి ప్రతి ఒక్కరి మీద నుంచి నీ లేఖనాలు ధ్యానిస్తుండగా ప్రభా గొప్ప బలము, అభిషేకము, ప్రభావం వారిలోకి దూసుకొని పోయినట్లుగా సహాయం దయచేసి వారి పరిస్థితులన్నింటిలో వారు విస్తరించబడినట్లుగా ఉదయకాలను కృప దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని తండ్రి. ఇంక ఏ బలహీనత వారి మీద పెత్తనం చేకూరినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.